జీవితంలో మనం ఏ పని చేసినా గురువుని తలచుకోవడం కన్నా గొప్ప సత్కారం లేదు. అంతకన్నా మంగళకరమైన కార్యం లేదు. ఎవరు అంధకారాన్ని పోగొట్టే జ్ఞానాన్ని ఇస్తున్నాడో అతనే గురువు. గురువుని ఎప్పుడూ అవమానపరచటం కానీ, అతని పట్ల అమర్యాదగా కానీ ప్రవర్తించకూడదు. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు మొట్టమొదటి వారిలో ఉన్న మంచిని స్మరిస్తూ మాట్లాడితే ప్రశాంతత అలవాటు అవుతుంది. ఎదుటివారు కోపంగా ఉన్నప్పుడు వారితో మరింత కోపంగా మాట్లాడకుండా వారి కోపం తగ్గాక జరిగిన విషయాన్ని చెప్పి సమస్యను తీర్చాలి. అతిథికి భోజనం వడ్డించేటప్పుడు చులకనగా చూడకూడదు. 2 చేతులతో వడ్డించకూడదు. మనం వారికన్నా అధికులమైనప్పటికీ అధికారం చూపకూడదు. సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా మౌనంగా చిరునవ్వుతో వడ్డన చేయాలి. అతిథిని ఎప్పుడూ అర్ధాకలితో పంపించకూడదు. వారు తింటున్నప్పుడు మనసులో పదార్థాలను అన్నీ తినేస్తున్నాడని గొణుక్కోవడం వంటివి చేస్తే వారిని అవమానించినట్టు అవుతుంది. దాని ఫలితం దక్కదు. ఎడమ చేతితో నిర్లక్ష్యంగా అవమానిస్తూ దానం చేస్తే చేసిన యజమాని నశించిపోతాడు. ఫలితం కూడా ఉండదు. నోటి మాట సున్నితంగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు అవతలి వారిని ఉత్సాహపరిచే విధంగా ఉండాలి కానీ బాధను గురిచేసే విధంగా ఉండకూడదు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేని వారిని, చనిపోయిన తల్లిదండ్రులకు తద్దినం పెట్టని వారిని నమ్మడం కానీ, స్నేహం చేయకపోవడం కానీ మంచిది.